కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇంకా ఓజీ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక వైబ్రేషన్ పవర్. సో ఆయన మూవీలో అంటే ఎలా అనిపించింది ఆ కాల్ తీసుకున్నప్పుడు? అసలు అంటే కొందరు నమ్మరు, ఊరికే. నేను కూడా నమ్మలేదు. అవునా? ఎలా జరిగింది అది? ప్రాంక్ అనుకున్నా ఫస్ట్. నేను మా ఫ్రెండ్ ఎవరో మాట్లాడుతున్నారులే, అవునా, ఆడే చెప్తాడే కాల్ ఎండ్ అయ్యేటప్పటికి అనుకున్నా. కానీ అర్థమైంది నాకు తమన్ సార్ వాళ్ళ టీమే మాట్లాడుతున్నారు అని చెప్పని. ఓకే అని చెప్పి ఓకే అన్న రేపు చెన్నై రావాలి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపిస్తాను. అప్పుడు కూడా ఓకే మెల్లగానే మాట్లాడారా? అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు నాకు, షాక్ లో ఉన్నా నేను అప్పుడు. ఓకే అన్న అని చెప్పి కొంచెం సేపు టైం తీసుకున్నా. ఎంత నిజమేనా తెలియదు కదా, అంటే ఎలా నిజం, చాలా ర్యాండమ్ గా ఎలా నిజం అని తెలుసుకున్నారు? అసలు స్టూడియోకి వెళ్ళి తమన్ సార్ని కలిసేదాకా నేను నిజమని నమ్మలేదు అనమాట. తమన్ సార్ వచ్చి వచ్చావా, ఓకే గుడ్ బాయ్ అన్నారు. అని ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడామని అడిగారు. లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓకే ఫస్టే పవన్ కళ్యాణ్ గారికి పాడుతున్నాం అన్న. అప్పుడు నిజంగానే ఓజీ సినిమా సాంగే పాడుతున్నా అని చెప్పి అప్పుడే రిలీజ్ అయ్యింది. మీరు పాడిన సాంగ్ కూడా ఇది మా నాన్న సూపర్ హీరో దాంట్లో కూడా. సో అందరి నాన్నలకి డెడికేషన్గా చాలామంది ఎక్కడ చూసినా వినపడుతుంది సాంగ్ అయితే. సో ఇంకొకటి మీరు పాడుతున్నప్పుడు వాయిస్ అంటే బేసిక్గా అన్ని వాయిస్లు వింటూ ఉంటాం కదా, ఈ గమకాలు సరిగమలు ఉంటాయి కదా, ఈ క్యాలిక్యులేషన్ చేయడం చాలా కష్టం చాలా మందికి నేర్చుకునే వాళ్ళకు కూడా. అవి ఎలా క్యాలిక్యులేట్ చేయగలిగారు మీరు? క్యాలిక్యులేషన్ అంటే చెప్పాను కదా ఇందాక తాతతో పాటు పెరిగానని. నేను అలా ఆ ప్రాసెస్లోనే కీబోర్డ్ కూడా అలవాటైంది నాకు. కీబోర్డ్ వాయిస్తాను. అంటే నేర్చుకోలేదు, అంటే లైక్ వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవడం ఏమీ లేవు, వింటూ నేర్చుకోవడమే అంతా. విని ఎలా అంటే ఒక బీజం, అది కూడా ఘంటసాల గారి పాటలే. ఎలా ఉండేదంటే చిన్నప్పుడు నన్ను ఒక రూమ్లో వదిలేశారు. ఒక టైం రూమ్లో వదిలేసి నాకు నా ముందు ఒక DVD ప్లేయర్ ఉండేది, రిమోట్, కీబోర్డు, అంతే. ఈ సాంగ్ నేర్చుకోవాలి అంతే, ఇంకా నా టార్గెట్ అది. ఈ సాంగ్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాను అది నాకే. సపోర్ట్ కూడా బాగుంది. ఎలా నేర్చుకోవాలనేది నాకే, ఇంకా నా చేతికి వదిలేశారు. నేను కూర్చొని ఏం చేసామని అంటే ఒక బీజం చిన్నగా పెట్టుకొని ఆపేసి కంటిన్యూ పాజ్ అలా చేసుకుంటూ అది వెతుకునేవాడిని కీబోర్డ్లో నోట్ ఎక్కడ ఉంది అని. అలా ఈ రోజు నాకు ఎలా అంటే ఒక సాంగ్ నేర్చుకునేటప్పుడు కూడా ఆటోమేటిక్గా అది కీబోర్డ్ మీద ఎలా ఉంటుందని నాకు మైండ్లో వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్లే చేయమంటే ప్లే చేస్తాను. అర్థమైంది. సో క్యాలిక్యులేషన్స్ అన్ని అలా ఉండేది అనమాట. లైక్ ఇప్పుడు పిచ్చింగ్ కూడా గమకాలు కూడా ఆ క్లారిటీ దానివల్లే వచ్చింది అనమాట నాకు.